కన్నీరు కారుస్తాడు. ఏంటి నీ జీవితం? నా నామాన్ని ధరించవే, నా యందు విశ్వాసం ఉంచవే. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, ఆత్మలు నశించిపోకుండా, దేవుని కోపాగ్ని రగులుకోకుండా, వారి పక్షంలో దేవునికి మొరపెట్టే, కన్నీరు కార్చే, విజ్ఞాపన చేసే, ప్రేమ కలిగిన హృదయంతో బోధించే బోధకులు కావాలి. దేవుని సన్నిధిలో అడ్డం నిలవగలిగిన దైవ సేవకులు కావాలి. ప్రభువు రాకడ రాబోతుంది. అక్రమం విస్తరిస్తుంది. ఆయన నామాన్ని ధరించిన వారు అనేకులు మోసగించబడుతున్నారు. ఇట్టి పరిస్థితుల్లో ప్రేమ కలిగిన ప్రభువు గుండె మండిపోతుందండి. నేను నీకోసం రక్తం కార్చింది ఎందుకైనా? నిన్ను నేను రక్షించింది ఎందుకైనా? నీకు నా నామాన్ని ఎరుగునట్లు చేసింది ఎందుకైనా? నిన్ను నా సేవకుడిగా కోరుకుంది ఎందుకైనా? నీకు ఆత్మ వరాలు ఇచ్చింది ఎందుకైనా? నిన్ను అనేక రీతులుగా దీవించి హెచ్చించింది ఎందుకైనా అని ఈ రోజున ఎందరిని గురించో ప్రభువు దుఃఖపడుతూ ఉన్నాడు. నా యేసయ్యను నేను ఎప్పుడు దుఃఖపరచను. దయచేసి చెప్పండి మాట. నా యేసయ్యను నేను ఎప్పుడు దుఃఖపరచను. ఎవరినైనా దుఃఖపరుస్తున్నారని, ఎవరైనా దుఃఖపడుతున్నారని, దేవుణ్ణి దుఃఖపరిచి వాళ్ళని సంతోషపెడతానికి నేను ప్రయత్నించను అన్న తీర్మానం చేసుకున్న దేవుని బిడ్డలు ఈ సభలో ఈ రాత్రి కావాలండి.